ఇప్పుడు యూఎస్ఏ నుంచి అమెరికా నుంచి కూడా కాల్ వచ్చిందమ్మా. చంద్ర గారు అంట యూఎస్ఏ నుంచి, వారేం మాట్లాడేది చూద్దాం. నమస్తే అండి చంద్ర గారు, చెప్పండి, మీరు సత్యమేవ జయతే ప్రోగ్రామ్ చూస్తున్నారా? అవునండి అవునండి. మీరు ఎక్కడి నుంచి యూఎస్ఏలో ఏ స్టేట్ నుంచి మాట్లాడుతున్నారు? నేను కర్ణాటక అండి. ఓకే ఓకే, చెప్పండి ఈ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? లాయర్ రజనీ గారు నిజంగా సత్యం చెప్తున్నారు? నమస్తే ఎంఎస్ఆర్ గారు, హౌ ఆర్ యూ అండి? ఫైన్ ఫైన్ అండి. నమస్తే రజనీ గారు. సార్ చంద్ర గారు చెప్పండి సార్, చెప్పండి. చాలా అద్భుతం అండి. మీరు ఫస్ట్ బయటకు వచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూనే చూసాను మీది. అప్పుడు దాకా దిశ లాయర్ అనేది ఎవరు అనేది కూడా అదే నేను వితౌట్ ఎనీ, మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది మేడం. ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ విత్ ఎనీ పార్టీ అండ్ యువర్ జస్ట్ టాకింగ్ ద ట్రూత్ వాట్ ఎవర్ యూ హెవ్ సీన్. మేము ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు, మాకు అక్కడ ఓటు కూడా లేదు చెప్పాలంటే. సో ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ విత్ ఎనీ పార్టీ, అది ఫస్ట్ చెప్తున్నానండి. రెండోది ఎంఎస్ గారు, మీ ప్రోగ్రాము వేరే నర్సులది డాక్టర్ది ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అది చూసానండి. హౌ యూ పుల్డ్ ఆఫ్ దట్ వన్, దట్ ఈస్ వెరీ నైస్ అండి. యూఆర్ వర్కింగ్ విత్ ఎ కాస్. రజనీ గారు, ఒక చిన్న థింగ్ అండి. ఐ నో, నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్, హార్డ్ కోర్ ఫ్యాన్. అండ్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన తర్వాత వరుసగా 2 షోలు విత్ హోల్ ఫ్యామిలీ వెళ్ళాం మళ్ళీ ఇక్కడ యుఎస్ లో. అంటే అంత ఫ్యాన్ అన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ వీఆర్ సీయింగ్ నౌ, ఇట్ ఈస్ నాట్, నాకు మ్యాచ్ అవ్వట్లేదు. తను చూసేది ఇప్పుడు చూసే విషయము మ్యాచ్ అవ్వట్లేదు. ఐ నో యు ఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్. నాకు ఓన్లీ ఒక థింగ్ ఏంటంటే, ఈ లడ్డు విషయంలో మిగతా అన్ని జరుగుతున్నవి మీరు చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు. బట్ ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ సిడిసి రిపోర్ట్, మనకు అప్పుడు COVID-19 వచ్చినప్పుడు సిడిసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు లైవ్ లోకి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా మేడం. మీరు ఎంఎస్ఆర్ గారు ఒక చిన్న ఇదొక అజెండా లాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, కంప్లీట్ గా వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క హైందవులు అందరికీ ఉపయోగం కదా అది. ఎన్డీడీబీ వాళ్ళు, ఎన్డీఆర్ఐ వాళ్ళు ఒక్క రిపోర్ట్ బయటికి చెప్తే కరెక్ట్ గా ఉంటుంది కదా అని నా ఉద్దేశం మేడం. మిగతా వీళ్ళందరూ ఈ TV5 లో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్, అన్ని అదర్ ఛానల్స్ లో ఈ దుమ్మెత్తి పోసుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. నేను హిందూ కాదండి, నేను క్రిస్టియన్ని. బట్ వాట్ ఐ సీ ఈస్ నాట్ రైట్. మీరు ఏ మతమైనా ఉండదు కానీ, బట్ ఇది మాత్రం రైట్ కాదనిపించిందండి ఎన్డీటీబీ వాళ్ళు. సార్ చంద్ర గారు, దీంట్లో మీరు అడుగుతుంది ఏంటంటే, ఇలా మీలో మీరు మాట్లాడుకోవడం కాదు, టెస్ట్ చేసిన రిపోర్టింగ్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది కదా. మీరు హైందవ ధర్మం, మీలో మీరు ఒకరికొకరు మాట్లాడుకుని మీ హైందవ ధర్మాన్ని మీరే కించపరుచుకుంటున్నారు, ఏ మతాలు వాళ్ళు కాదు, మీకు మీరే కించపరుచుకుంటున్నారు అనే విధానాన్ని యాజ్ ఎ క్రిస్టియాలిటీగా ఉండి మీరు దేశ విదేశాల అవతల, అంటే మా దేశంలో, మా రాష్ట్రంలో ఓటు కూడా లేని వారు, మీరు మా రాజకీయ నాయకులకి, మా మీడియా ఛానల్కి మీరు ఇస్తున్నటువంటి అమోఘమైనటువంటి సూచన సార్ ఇది. ఎగ్జాక్ట్లీ మీకున్నటువంటి కనీస విఘ్నత ఇక్కడ ఉండేటటువంటి నాయకులకు కానీ, మీడియా విభాగాలకు కానీ సార్ రోజు రోజుకి దిగజారిపోతూ హార్పిక్లు కలిశారు, బాత్రూమ్ లో వాడే టాయిలెట్ క్లీనర్లు వాడేశారు. సార్ తయారు చేస్తుంది హైందవులు, తయారు చేస్తుంది. సార్ నాకు నిజంగా సార్, నాకు వెంకటేశ్వర స్వామి అంటే అపరిమితమైన భక్తితో ఈరోజు ఆయన తరపున నేను వకాల్తా పుచ్చుకొని నా పదవిని, ప్రభుత్వంలో నా హోదాని, లేకపోతే నాకు అయిన వాళ్ళందరినీ కూడా దూరం అయిపోయిన కారణం ఏంటంటే, అందరూ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విభేదిస్తావా, నువ్వు అయితే మాకు అక్కర్లేదు, నేను నీతో మాట్లాడము అంటూ ఎంతమంది నన్ను దూరం పెట్టినా తప్పు. మన మతాన్ని మనమే కించపరుచుకోకూడదు. ఇద్దరు పందికో ఉన్నా, గొడ్డుకో ఉన్నా, దాన్ని పెట్టిన వాళ్ళు లేకపోతే దాన్ని సప్లై చేసిన వాళ్ళను ఈ ఏదైతే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు. మనమే బయటికి చెప్పుకోవాల్సిన పని లేదు. అసలు అది ఉంది అంటే అది ఒక పాయిజన్తో సమానం. దాన్ని తిన్న వాళ్ళకి విరోచనాలు, వాంతులు అవుతాయి. అసలు ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటేనండి, ఆఖరికి మీరు విఘ్నతతో పక్క
పక్క మతం వాళ్ళు కూడా విఘ్నతతో మీ మతాన్ని మీరు కించపరచుకోకండి, ఐ రెస్పెక్ట్ యువర్ రిలీజన్ అన్నారు చూడండి. దిస్ ఈజ్ అన్ హ్యాట్స్ ఆఫ్ సార్. అవును, ఓకే అండి, వండర్ఫుల్ అండి. అది ఎంఎస్ఆర్ గారు, దిస్ ఈస్ వెరీ యు ఆర్ డూయింగ్ ఫర్ ఎ కాజ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. మేడం గారికి, రజనీ గారు, ఇంకొక థింగ్ అండి, ఐ నో యు వాంట్ టు బీ విత్, బట్ ఐ వాంట్ టు బీ విత్ ప్రజల కోసం ఉండండి మేడం. మీలాంటి వాళ్ళు చాలా ఉపయోగపడతారు. ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ విత్ జనసేన పార్టీ, టీడీపీ, దట్ ఈస్ ఓకే, విచ్ ఇస్ ఫైన్. బట్ లీగల్ సెల్ లో ఇప్పుడు చూసారు, ఈ కాల్స్ లో టీడీపీ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీ వాయిస్ వినిపిస్తారు అనేది లీగల్ సెల్ ఒకటి స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫ్యూచర్ మేడం, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మీ మచ్. సూచన తప్పకుండా మంచి స్వీకరిస్తాం. మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న వారం సత్యమేవ జయతే అనేది సత్యాలు మాట్లాడుకోవడానికి చేస్తున్నాం.